కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ చేపట్టిన రహస్య ఓటింగ్లో అధిక శాతం ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతు పలకడంతో ఆయన శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. సోమవారం నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి సిద్ధరామయ్యను వరించింది. నూతన సీఎం ఎంపిక కోసం రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఏఐసీసీ పరిశీలక బృందం పార్టీ విధానసభ సభ్యుల అభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రధానంగా కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొంది. 120 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది సిద్ధరామయ్య పేరుకు మద్దతు పలకడంతో ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసింది. అందరి అభిప్రాయాలను ఆంటోనీ బృందం పార్టీ అధినేత్రి సోనియాకు ఫోన్లో తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి ఎన్నిక లాంఛనం పూర్తి చేయనున్నారు. ఈ నెల 13న కంఠీరవ స్టేడియంలో కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి విడతలో 15 నుంచి 17 మందితో మంత్రివర్గం కొలువు తీరనుంది. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಹಳ ಚರ್ಚೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ಫ್ರಾಕ್ಚರ್ ಹೊರಡಿಗ್ತಾ ಇರ್ತದೆ, ಯಾವುದೇ ಪಕ್ಷಕ್ಕೆ ಸ್ಪಷ್ಟ ಬಹುಮತ ಬರಲ್ಲ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಮತ್ತು ಬೇರೆ ಬೇರೆ ಕಡೆಗಳಲ್ಲಿ ಚರ್ಚೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆದರೆ ರಾಜ್ಯದ ಜನ ಅದನ್ನು ಹುಸಿಗೊಳಿಸಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಸ್ಪಷ್ಟವಾದಂತ ಬಹುಮತವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕಾರಣ ರಾಜ್ಯದ ಜನತೆ ಬಯಸಿದ್ದದ್ದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಿರ ರಾಜಕಾರಣ ಹೋಗಬೇಕು, ಸ್ಥಿರ ಸರ್ಕಾರ ಬರಬೇಕು. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಆಗಬೇಕಾದ್ರೆ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನ ಮನಗಂಡು ಇಂಥ ಒಂದು ತೀರ್ಪನ್ನ ರಾಜ್ಯದ ಜನತೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ಅದಕ್ಕೋಸ್ಕರ ಮತ್ತೊಮ್ಮೆ ಈ ರಾಜ್ಯದ ಜನತೆಯನ್ನ, ಮತದಾರರನ್ನ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಅವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. కన్నడ నాట కాంగ్రెస్ ను గెలుపుబాట పట్టించడంలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర ద్వారా భాజపా అవినీతిని ఎండగడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అదే సమయంలో వెనుకబడిన కుర్బా వర్గానికి చెందిన వారవడం ఆయనకు మరింత అనుకూలించింది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధరామయ్య గతంలో జేడీఎస్ పార్టీలో ఉండేవారు. 2 సార్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అయితే మాజీ ప్రధాని దేవేగౌడతో విభేదాల కారణంగా 2006లో జేడీఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత శాసనసభలో ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.